నిర్మల్ జిల్లాలోని పచ్చని పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చును రాజేసిందని చెప్పొచ్చు. గత సంవత్సర కాలంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఇక్కడి రైతులు, గ్రామస్తులు తమ ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వారు చేపట్టిన ఆందోళన కార్యక్రమం లగచర్ల ఘటనని గుర్తుకు చేసింది, తలపించింది అని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే గత సంవత్సరం నుంచి ఇక్కడ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం పరిధిలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రహరీ నిర్మాణం కూడా కొనసాగింది. దాదాపు 40 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొదటి నుంచి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును ఇక్కడి గ్రామస్తులు, రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా పచ్చని పంట పొలాల నడుమ, పచ్చని గ్రామాల నడుమ, పచ్చని పల్లెల నడుమ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకురావడం వల్ల ఇక్కడ ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందని చెప్పేసి దీన్ని మొదటి నుంచి ఈ ప్రాంత రైతులు, గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, కార్యాలయాల ముట్టడిలు ఇలాంటి ఎన్నో రకాల నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో గత సంవత్సర కాలంగా ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. దాదాపు 128, 130 రోజుల నుంచి వీళ్ళ ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దిలావర్పూర్ మండలానికి సంబంధించి నిర్మల్ నుంచి బైన్సాకు వెళ్లే రహదారిలో నడుమ జాతీయ రహదారి పైన దిలావర్పూర్ ప్రాంతంలో ఇక్కడ రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున, ముఖ్యంగా దిలావర్పూర్, గుండంపల్లి, సముద్రపల్లి ఈ 4 గ్రామాలకు సంబంధించిన మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో అటు నిర్మల్, బైన్సా మధ్యలో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారిపై భారీ మొత్తంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, ట్రాఫిక్ స్తంభించిపోవడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు, ముఖ్యంగా కలెక్టర్ వచ్చి ఏదైనా స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తాము అక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పేసి భీష్మించుకొని ఆ ప్రాంత రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడ కూర్చొని బైఠాయించి నినాదాలతో హోరెత్తిస్తూ తమ ఆందోళనను కొనసాగించడం జరిగింది. అయితే మధ్యాహ్న సమయంలో రైతులను నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేయడానికి అక్కడికి చేరుకున్న నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి అక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆందోళనకారులు, రైతులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ససేమిరా అంటూ తమ ఆందోళనని విరమించడానికి తగ్గేది లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళన కొనసాగించారు. చివరకు జిల్లా కలెక్టర్ వచ్చి తమ ఆందోళనపై, తమ సమస్యలపైన స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తాము తమ ఆందోళన కొనసాగిస్తామని భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. అట్లాగే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులు, గ్రామస్తులు చేపట్టిన ఆందోళనలకు తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా మద్దతు తెలపడంతో ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు దాన్ని రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్గా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు ఈ ప్రాంత రైతులు, మహిళలు. అంతేకాకుండా ఈ గత రోజు చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పొచ్చు. సముదాయించడానికి అక్కడికి చేరుకున్న ఆర్డీఓతో కూడా వారు చర్చించడానికి ససేమిరా అన్నారు. ముఖ్యంగా ఒక దశలో ఆర్డీఓ వాహనాన్ని కూడా నిర్బంధించడం జరిగింది. మొత్తం మీద రాత్రి వరకు కూడా వీళ్ళు అక్కడే జాతీయ రహదారిపైనే వంట వార్పు కార్యక్రమం చేపట్టి భోజనాలు చేస్తూ రాత్రి వరకు కూడా తమ ఆందోళనను కొనసాగించడం జరిగింది. రాత్రి అయిన తర్వాత కూడా సెల్ ఫోన్ వెలుతురుల మధ్య అక్కడే ఆందోళన కొనసాగించడమే కాకుండా అదే రోడ్డుపై చలిమంటలు వేసుకొని కూడా తమ ఆందోళనను కొనసాగించారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ. అదే సమయంలో గత ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చినటువంటి ముఖ్య నేతలు, ప్రధానంగా ప్రస్తుతం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి అయితేనేమి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితేనేమి, గతంలో ఎన్నికల సమయంలో వారికి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ తమ హామీని నెరవేరకపోగా తమ ఆందోళనకు మద్దతు తెలపడం లేదు, ఈ ప్రాంతంలో వాళ్ళు రావడం లేదు, ఒక దశలో ఈ ముఖ్య నాయకులు కనబడడం లేదు అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ దశలో ఆర్డీఓ వారిని సముదాయించి ఆందోళనను విరమింపజేయడానికి వెళ్ళిన క్రమంలో ఆర్డీఓ వాహనాన్ని కూడా వారు నిర్బంధించడం జరిగింది. దాదాపు 4-5 గంటలు ఆర్డీఓ అక్కడే ఉండిపోవడంతో చివరకు గత్యంతరం లేకుండా అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొంత అస్వస్థకు గురి కావడంతో ఆర్డీఓ అదే సమయంలో అక్కడికి ఈ ఆందోళన విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు బలగాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద కొంత అస్వస్థకు గురైనటువంటి ఆర్డీఓని జిల్లా ఎస్పీ తన వాహనంలో ఆమె నెమ్మదిగా అక్కడి నుంచి ఆర్డీఓని
నిర్మల్కు తరలించడం జరిగింది. అయితే ఆర్డీఓ వాహనం అక్కడే నిలిచిపోయి ఉండడంతో గ్రామస్తులు ముఖ్యంగా ఆందోళన చేపట్టినటువంటి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో ఆ వాహనాన్ని పక్కకు నెట్టివేయడం జరిగింది. అలాగే రాత్రిపూట అయినప్పటికీ కూడా చలిమంటలు వేసుకొని అక్కడే నిరసన కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి నుంచి ఆ నిప్పు ఏదైతే చలిమంటలు కాచుకుంటున్నటువంటి నిప్పులకు సంబంధించిందో ఆ 1-2 కర్రల్ని అటు వాహనంలోకి విసిరేయడంతో ఆ వాహనంలో ఆర్డీఓ వాహనంలో పడి కొంత పొగలు వ్యాపించడంతో వెంటనే తేరుకొని అక్కడున్న వాళ్ళు వాటిని తొలగించి సురక్షితంగా ఆ వాహనాన్ని కొంత దూరంలోకి తీసుకెళ్లి నిలిపివేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఆందోళన ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కొనసాగుతున్న ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీయడమే కాకుండా నిన్న మొన్నటి లగచర్ల ఘటనను గుర్తుకు చేయడంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓ దశలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల్ని బహిష్కరించడానికి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి అధికారులు సముదాయించి ఎన్నికల ప్రక్రియలో గ్రామస్తుల్ని పాల్పంచుకునేలా చేయడం జరిగింది. అప్పుడు కొంత శాంతించిన గ్రామస్తులు తిరిగి తమ ఆందోళనను కొనసాగించడం జరిగింది. తమ గ్రామాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దు, ఈ ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ మొరను ఆలకించి ఇక్కడ వ్యతిరేకిస్తున్నటువంటి ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో దీన్ని ఇక్కడ ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ని ఈ ప్రాంత గ్రామస్తులు వినిపిస్తున్నారు. మరి ఈ అంశంపై అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపిన అంశం. ఏది ఏమైనప్పటికీ ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మాత్రం ఈ గ్రామస్తులు చాపకిందల నీరులా తమ ఆందోళనను మాత్రం కొనసాగిస్తున్నారు. మరి చివరికి ఈ ఆందోళన ఏ మలుపు తిరగనుందో వేచి చూడాలి. లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్.